సబ్స్క్రైబ్ చేసుకోండి. నరసింహస్వామిని హనుమంతుడు దేవుడిగా ఒప్పుకోలేదని మీలో ఎంతమందికి తెలుసు? త్రేతాయుగంలో శ్రీరాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత హనుమంతుడు రాముడి ఆచూకీ కోసం లోకమంతా వెతుకుతున్నాడు. పర్వతాలు, ఎన్నో దట్టమైన అరణ్యాలలో రాముడి కోసం ఆతృతగా వెతుకుతూ ఉంటాడు. అలాంటి సమయంలో సత్యయుగంలో హిరణ్యకశపుడిని సంహరించిన దివ్య స్థలం, మహాశక్తివంతమైన అవతారం నరసింహస్వామి అవతరించిన అహోబిలం కొండలలో హనుమ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమై, నువ్వు వెతుకుతున్న శ్రీరాముడిని నేనే అని చెబుతాడు. ఇది విన్న హనుమంతుడు, నువ్వు నా స్వామివి కాదు, నేను శ్రీరాముడిని తప్ప నా స్వామిగా ఎవరిని స్వీకరించను అని పలుకుతాడు. ఈ మాటలు విన్న నరసింహస్వామి చిన్నగా నవ్వి ఒక చేతిలో చక్రము, మరో చేతిలో విల్లును, మరో 2 చేతులతో అభయహస్తాలను చూపిస్తూ ప్రత్యక్షమవుతాడు. ఆ రూపాన్ని చూసిన హనుమంతుడు పట్టరాని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ శ్రీరాముడి రూపంలో ఉన్న నరసింహస్వామిని నమస్కరిస్తూ నిలబడిపోతాడు. స్వయంభుగా వెలిసిన ఈ నరసింహస్వామి, హనుమంతుడి విగ్రహాలు అహోబిలంలోని కారంజ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పటికీ మనం చూడవచ్చు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నరసింహస్వామిని హనుమంతుడు దేవుడిగా ఒప్పుకోలేదని మీలో ఎంతమందికి తెలుసు? త్రేతాయుగంలో శ్రీరాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత హనుమంతుడు రాముడి ఆచూకీ కోసం లోకమంతా వెతుకుతున్నాడు. పర్వతాలు, ఎన్నో దట్టమైన అరణ్యాలలో రాముడి కోసం ఆతృతగా వెతుకుతూ ఉంటాడు. అలాంటి సమయంలో సత్యయుగంలో హిరణ్యకశపుడిని సంహరించిన దివ్య స్థలం, మహాశక్తివంతమైన అవతారం నరసింహస్వామి అవతరించిన అహోబిలం కొండలలో హనుమ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమై, నువ్వు వెతుకుతున్న శ్రీరాముడిని నేనే అని చెబుతాడు. ఇది విన్న హనుమంతుడు, నువ్వు నా స్వామివి కాదు, నేను శ్రీరాముడిని తప్ప నా స్వామిగా ఎవరిని స్వీకరించను అని పలుకుతాడు. ఈ మాటలు విన్న నరసింహస్వామి చిన్నగా నవ్వి ఒక చేతిలో చక్రము, మరో చేతిలో విల్లును, మరో 2 చేతులతో అభయహస్తాలను చూపిస్తూ ప్రత్యక్షమవుతాడు. ఆ రూపాన్ని చూసిన హనుమంతుడు పట్టరాని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ శ్రీరాముడి రూపంలో ఉన్న నరసింహస్వామిని నమస్కరిస్తూ నిలబడిపోతాడు. స్వయంభుగా వెలిసిన ఈ నరసింహస్వామి, హనుమంతుడి విగ్రహాలు అహోబిలంలోని కారంజ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పటికీ మనం చూడవచ్చు.